వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. ఈ సినిమా పుల్వామా ఘటన తర్వాత భారత రక్షణ విభాగం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ధృవీకరించింది. కానీ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఈ సినిమాకి వేరే టైటిల్ పెట్టినట్టు యూనిట్ సభ్యులు వెల్లడించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ అనే సినిమా కూడా దాదాపు ఇదే నేపథ్యంలో వచ్చింది. దేశభక్తి సినిమా కావటంతో గణతంత్ర దినోత్సవ సందర్భంగా 25వ తేదీన రిలీజ్ చేశారు. సరిగ్గా నెల తిరగకుండానే ఇప్పుడు అదే కథాంశంతో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య పాయింట్ ఒకటే, కానీ ఎమోషన్స్ డీల్ చేసిన విధానం వేరు. ఫైటర్ సినిమా చూసిన తర్వాత కూడా ఒక్క సీన్ మార్చే అవకాశం రాలేదంటే ఎంత భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చెబుతున్నారు. కానీ ఫైటర్ సినిమాకు దాదాపు 300 కోట్లు ఖర్చు చేశారు. అదే ఆపరేషన్ వాలంటైన్ సినిమాకి మాత్రం కేవలం 40 కోట్ల బడ్జెట్ మాత్రమే అయిందని అంటున్నారు. 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఫైటర్ సినిమా చూసి ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ చూసిన వారు 40 కోట్ల రూపాయలతో తీసిన సినిమానేనా ఇది అని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 40 కోట్లతో ఇంత మంచి అవుట్పుట్ రాబట్టారంటే మేకింగ్ మీద దర్శకుడికి ఎంత గ్రిప్పు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే 300 కోట్ల ఫైటర్ సినిమాతో 40 కోట్ల రూపాయల ఆపరేషన్ వాలంటైన్ పోటీ పడుతోందనే చెప్పాలి. మరి సినిమా రిజల్టు ఎలా ఉంటుందో చూడాలి.